హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద రెసిపీ స్పేస్. ఈరోజు చికెన్ పాప్కార్న్ని సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ క్రిస్పీ చికెన్ పాప్కార్న్ రెసిపీ. ఒక బౌల్లో 1/2 కిలో బోన్లెస్ చికెన్ పీసెస్ని తీసుకోండి. నేను ఇక్కడ థై మజిల్ తీసుకున్నానండి. తీసుకొని క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం పొడి, 1 స్పూన్ కారం వేసి చికెన్ పీసెస్ని బాగా మిక్స్ చేయండి. చికెన్కి మసాలాస్ అన్నీ బాగా కోట్ అయ్యేలాగా మ్యారినేట్ చేయండి. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో 2 కప్స్ మైదా పిండి, 1/2 కప్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. దానిలోకి రుచికి సరిపడా సాల్ట్, టీ స్పూన్ కాశ్మీరీ కారం పొడి, టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి విస్కర్తో బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని తీసుకొని ఈ పిండి మిశ్రమంలో బాగా కోట్ చేయాలండి. వన్స్ కోట్ చేసేసాక ఈ చికెన్ పీసెస్ని స్ట్రైనర్ మీదకి తీసుకొని ఐస్ కోల్డ్ వాటర్లో డిప్ చేయాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఇందాక కలిపి ఉంచుకున్న పిండితో బాగా కోట్ చేయాలండి. చిన్న గ్యాప్ కూడా ఉండకుండా పిండి మొత్తం చికెన్ పీస్కి అంటేలాగా చికెన్ పీస్ని నలుపుతూ పిండిని మసాజ్ చేస్తూ బాగా అద్దేలాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకుంటే మనకు క్రమ్స్ ఫామ్ అవుతాయి. చూడండి, ఇలా క్రమ్స్ ఫామ్ అయ్యేలాగా మనం పీసెస్ అన్నిటినీ కోట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. బాగా వేడెక్కిన ఆయిల్లో మాత్రమే చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ పీసెస్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్ పీసెస్ని ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ క్రిస్పీ చికెన్ పాప్కార్న్ మయోనీస్తో కానీ టొమాటో కెచప్తో కానీ తింటే అబ్బా సూపర్ అండి అని అనాల్సిందే. బా సూపర్. సూపర్. ఇది ఇంట్లో చేసిన మైనీస్ అండి. సూపర్గా ఉంది, సూపర్గా వచ్చింది. సో గాయ్స్, మీకు ఈ చికెన్ పాప్కార్న్ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.